హైదరాబాద్ మరో ఢిల్లీలా మారొద్దు అనే ఉద్దేశంతోనే ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాము అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కుకటపల్లి డిపోకు కేటాయించిన 60 ఈవీ బస్సులను మంత్రి పొన్నం ప్రారంభించారు. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, ఈవీ బస్సులతో ఆర్థిక భారం నుంచి బయటపడొచ్చు అన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 272 కొత్త రూట్లలో ఈవీ బస్ సర్వీసులను ప్రారంభించామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నామని, ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలోనే చేపడతామని స్పష్టం చేశారు మంత్రి. హైదరాబాద్ లాంటి నగరం ఢిల్లీలాగా మారద్దని, మొత్తంగా ఈవీ పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించి కాలుష్య నివారణ, ప్రయాణ వ్యవస్థను మెరుగుపరుస్తూ మరి అనేకమైనటువంటి సంస్కరణలో భాగంగా ఈరోజు దాదాపు 540 ఈవీ బస్సులను హైదరాబాద్ నగరానికే పరిమితం చేస్తూ, దాని తర్వాత మొత్తం తెలంగాణలో 10,000 బస్సుల్లో దాదాపు 1000 బస్సులు ఈవీ బస్సులు నడపడంతో పాటుగా భవిష్యత్తులో పిఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకించి 2200 ఈవీ బస్సులను మరి ఫేజ్ వేర్గా హైదరాబాద్ లో ప్రవేశపెట్టబోతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం, ఈరోజు చూస్తా ఉన్నాం పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రజా జీవితం మీద ప్రభావం పడతా ఉందో, అది ప్రజా రవాణా వ్యవస్థ మీద ఏ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం 2-3 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇటు ఒక ఆర్థిక పరమైనటువంటి భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా దాని తదుపరి కాలుష్య నివారణకు సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవీ వైపు కన్వర్షన్ తీసుకుంటా ఉన్నాం.